అమ్మ అఖిల్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే. అఖిల్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే అండి, చెప్పండి. మే 23, 1995 అవునండి. మధ్యాహ్నం 12:40 మెదక్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే, చెప్పండి. బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నానమ్మా నేను ఇప్పుడు. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఈ మూడిట్లో నేను ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలని అడుగుతామని. గ్రూప్ 1, గ్రూప్ 2కు వెళ్ళొచ్చు, వెళ్తే వచ్చే అవకాశం ఉంది. వెళ్ళండి, ప్రయత్నం చేయండి. అమ్మ అలాగే అందరూ కూడా పఠించదగ్గ గణపతి మంత్రం గురించి తెలియజేస్తారా? అందరూ పఠించదగింది అంటే గణపతి మంత్రాలు అనేకం. 32 రూపాయలకి కొన్ని వేల మంత్రాలు మనకి కనిపిస్తాయి. వాటన్నిటికీ కూడా బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకుని అందరూ చదవాలి. కాకపోతే అందులో మనకి కనిపించే విషయం ఏకాక్షరీ మంత్రం అని ఒక మంత్రం ఉంది. దానికి ఏమిటంటే ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని అందరూ కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయం కనపడుతోంది. అలాగే లక్ష్మీ గణపతి మంత్రం అందరూ చదవచ్చు అంటారా? లక్ష్మీ గణపతి మంత్రం ఎంత పెద్దదో తెలుసా? 36 అక్షరాలు ఉంటాయి. గురుముఖంగా ఉపదేశం తీసుకుని నిష్ఠాగరిష్ఠులై మాత్రమే ఆ మంత్రాన్ని జపించాలి. మనకి ప్రయోజనం ఉంది కదా, ఎందుకంటే లక్ష్మీ గణపతి మంత్రం వలన ఐశ్వర్యం వస్తుంది, విద్య వస్తుంది, విజయం కూడా వస్తుంది. అందుకని అత్యంత విశిష్టమైనటువంటిది లక్ష్మీ గణపతి మంత్రం. కానీ ఈ రోజుల్లో అందరూ పుస్తకాల్లో ప్రింట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది చేయటం నేను చూశాను. లక్ష్మీ గణపతి మంత్రాన్ని మాత్రం గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకోవాలి. కానీ ఒకసారి ఉపదేశం తీసుకుంటే నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. అన్యమైనటువంటి వ్యసనాలు కానీ అలవాట్లు కానీ తినడం కానీ అలాంటివి ఉండకూడదు. అంతేకాదు ఒకసారి ఉపాసన మొదలైంది, ఉపదేశం తీసుకున్నారంటే ఊపిరి ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా జపం చేసుకోవాలి. ఆ నియమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఉల్లంఘన చేయకూడదు. చాలా నిష్ఠగా చేసుకుంటూ ఉండాలి. అమ్మ అలాగే గణపతి విగ్రహాన్ని ఇంటి ముందు ఎందుకు పెట్టుకుంటారంటారు? మనం నిన్న కూడా చెప్పుకున్నట్టున్నాం కదా, గణపతి విగ్రహాన్ని ఎందుకు ఇంటి ముందు పెట్టుకుంటారంటే వాస్తు దోషాలు ఉన్నా, దృష్టి దోషాలు ఉన్నా అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే. అంతేకాదు దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. అలాగే గణపతికి అర్క గణపతి అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? దీనికి కూడా చాలా పెద్ద కథనం ఉంది. ఏమిటి అంటే అర్క గణపతి అనేటువంటిది, అర్క గణపతి అంటే జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని అర్క గణపతి అంటారు. అయితే ఇది రావడానికి కారణం ఏమిటంటే పూర్వము మనకి అమృతం కోసం అని చెప్పేసి క్షీర సముద్ర మథనం జరిగింది. దేవదానవులంతా కూడా అక్కడ క్షీర సముద్రాన్ని మథనం చేశారు. అలా చేస్తున్నప్పుడు అందులో చాలా పుట్టాయి కదా. అమృతానికంటే ముందు విషం గరళం వచ్చిందని అందరికీ తెలుసు. శివుడు దాన్ని మింగాడని కూడా తెలుసు. అయితే అది పైకి వస్తున్నప్పుడు ఒక చుక్కనో 2 చుక్కలో కొద్ది భాగము సముద్రం మీద ఆ నీళ్ళల్లో పడిందిట. నురగలుగా అది మొత్తం సముద్ర నీళ్ళలో కలిసిపోయింది గరళం విషం. దాంతో దేవతలంతా కూడా విష్ణుమూర్తిని శివుణ్ణి అడిగారట, ఈ గరళం సముద్రం పాలైంది, దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి జలచరాలకి కానీ మనుష్యులకి కానీ కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది, అందుకని దీన్ని మనం ఏం చెయ్యాలి అని. అప్పుడు అందరూ అన్నారట, మహాగణపతిని స్మరించండి అని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.